వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి నేను మన మట్టి గాజులతోటి థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. అంటే మనం ప్లాస్టిక్ గాజులతోటి కూడా చేసుకోవచ్చు, లైట్ వెయిట్గా ఉంటాయి. మట్టి గాజులు అయితే మనం వేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను తయారు చేసి చూపిస్తున్నానండి. మనము గ్లూ తీసుకోవాలి. గ్లూ తీసుకొని ఈ బ్యాంగిల్కి చుట్టూ అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలా అంటించుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి స్క్వేర్ కుందన్స్ అండి. ఇవి చూడండి, స్క్వేర్ కుందన్స్ అన్నమాట. గ్లాసిక్ అండి. అంటే మనకి ఎట్లాంటిది బాగా షైనింగ్ ఉంటుందన్నమాట. స్క్వేర్ ఇదేమో మనకేమో రౌండ్ కుందన్స్ అన్నమాట. చిన్న రౌండ్ కుందన్స్. ఇవి రెండింటితోటి నేను ఈ గోల్డ్ కలర్ మీద నేను ఎలా బ్యాంగిల్స్ తయారు చేస్తానో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. గాజు కనపడుకోకుండా చుట్టుకోవాలి కాబట్టి మనకి ఇలా అయితే నీట్గా ఉంటుంది బ్యాంగిల్. చూడండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మనము కుందన్స్ అంటించుకుందాము. ఫస్ట్ అయితే స్క్వేర్ పెట్టుకోవాలండి. మనం స్క్వేర్ కుందన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెం గ్యాప్ ఇస్తూ మనం కుందన్స్ అయితే అంటించుకోవాలండి. ఇవి గ్లాసీ కుందన్స్ అనమాట. ఇవి బాగా షైనింగ్ ఉంటాయి. మీరు కూడా ఇలాంటివి కుందన్స్ తెచ్చుకోండి. ఇందులో గ్లాసీ కుందన్స్ ఉంటాయి, మామూలు అంటే షైనింగ్ లేని కుందన్స్ కూడా ఉంటాయి. ఆ కుందన్స్ కంటే ఈ కుందన్స్ అయితే మనకి చాలా లుక్ ఉంటాయి అనమాట. షైనింగ్ ఉంటాయి, వేసుకుంటే కూడా బాగుంటాయి. జస్ట్ డాట్ లాగా మనం మొత్తం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం గ్లూ ఎప్పుడైనా కొంచెం గట్టి పడాలన్నమాట. గట్టి పడితేనే మనకి చక్కగా అది మనకి ఏమంటే పెట్టగానే అతుక్కుపోతుంది అనమాట. మనము గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా పెట్టేసుకోవాలి. మనము ఈ గ్లూ బాటిల్ తోటి అంటించేసుకోవచ్చండి, ప్రాబ్లం అయితే లేదు. మీకు రాకపోతే హ్యాండ్ తోటైనా లేకపోతే ఎలానైనా అంటించేసుకోండి. మీరు దేనితోటైనా కొంచెం గ్లూ అంటించేసుకొని ఇలా వీటికైతే అంటించేసుకోండి. ఇది అంటించేటప్పుడు వంకర పోకుండా నీట్గా మనకి వచ్చేలా చూడండి. మనం చేసే ఏ పనైనా కొంచెం చేసే పని నీట్గా చేస్తే అది చాలా నీట్గాను మనకి చూడటానికి కూడా బాగుంటుందండి. అందుకనే నేను చెప్పేది అదే అనమాట. కొంచెం మనకి గ్లూ అంటింది అనుకోండి, మనం చక్కగా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు ఇప్పుడు నేను ఇది వీడియో కాబట్టి మీకు కొంచెం స్లోగా చూపిస్తున్నాను, కానీ లేకపోతే నేను పెట్టేదానికి తీసేదానికి అయితే ఫాస్ట్గా అయితే పెట్టేస్తాను. మనము ఇలా 1 by 1 ఇలా నీట్గా పెట్టేసుకుంటూ రావాలన్నమాట. చూడండి, వాటి మధ్యలో పెట్టేసరికి ఆ లుక్ చూడండి ఇంకా మీకు ఎండింగ్ తర్వాత అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఇవి గ్లాసీ కుందన్స్ అనమాట, రౌండ్ షేప్ కుందన్స్ అనమాట. ఇప్పుడు నేను పెట్టేవి స్క్వేర్ ఎప్పుడైనా మనకి ఏ కలర్ తీసుకున్నా కానీ అండి, దాంతో మనము చాలా బాగా డిజైన్స్ అయితే చాలా వెరైటీగా బ్యాంగిల్స్ మీద చేసుకోవచ్చు మనం.
గట్టిగా అయిపోతాయి. చూసారు కాండి నేను ఈ బ్యాంగిల్ని అయితే ఎలా తయారు చేశాను అనేది. నేను ఇది ఒక శారీ మీద అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాసీ కుందన్స్ వస్తున్నాయి కదా, అందుకని అనమాట. ఇవి కొన్ని నా దగ్గర లేకపోతే అవి నేను తీసుకొచ్చుకొని ఇప్పుడు ఇదైతే నేను చేశానండి. నేను చేసిన గాజులు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, మిగతా 4 బ్యాంగిల్స్ అనమాట తయారు చేసుకున్నాను నేను శారీ మీదకి మ్యాచింగ్స్ అనమాట. మధ్యలో కూడా నేను దీనికి గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను కదా, అలాగే పింక్ కలర్ తోటి మొత్తం బ్యాంగిల్ చుట్టూ పింక్ కలర్ థ్రెడ్ తోటి అయితే చుట్టేసుకొని మధ్యలోనైతే ఇట్లా కుందన్స్ పెట్టానండి. ఇలా పింక్ కలర్ ఏదైతే మనకి ఈ కుందంలో ఉన్న పింక్ ఉంది కదా, ఆ పింక్ కలర్ తీసుకున్నాను అనమాట. తీసుకొని నేను ఇలా బ్యాంగిల్కి ఒక్కొక్క బ్యాంగిల్కి ఇలా చుట్టేసుకొని వీటికైతే నేను స్టోన్స్ పెట్టాను అనమాట. గోల్డ్ స్టోన్స్ పెట్టాను. అన్ని కుందన్స్ అయితే మనకి వెయిట్ కూడా ఎక్కువైపోతుంది, మనం ఎక్కువసేపు క్యారీ చేయలేమన్నమాట. అందుకని నేను వచ్చేసి దీనికేమో థ్రెడ్ బాగా కనిపించాలి అనేసి ఇలా అక్కడక్కడ ఒక్కొక్కటి అంటించేస్తున్నాను. వీటికేమో బాగా చేశాను అనమాట. చూడండి, మీకు నచ్చాయనే అనుకుంటున్నానండి నేను. ఇంకా మరి కొన్ని డిజైన్స్ అయితే నేను మన వీడియోలోనైతే చూపిద్దాము అనుకుంటున్నాను. చూసి రాని వాళ్ళు నేర్చుకుంటారు కదా. చూడండి ఎలా ఉన్నాయో. ఇవి కూడా మధ్యలో నేను ప్యారప్ చేసి వీటికి మ్యాచ్ చేసి చూపిస్తాను. చూడండి, మనము ఈ మాదిరిగా అయినా వేసుకోవచ్చు, సింపుల్గా ఈ మాదిరిగానైనా వేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే వీటిల్లోకి మధ్యలోకి కూడా మనము ఒక చేతికి వాచ్ ఏమైనా బ్రాస్లెట్ లాంటివి పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం మనము ఇలానైనా వేసుకోవచ్చు అనమాట. ఒక చేతికి ఇలా నిండుగా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఏ మాదిరిగానైనా వేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా ఉందో బ్యాంగిల్. నాకైతే ఇది నేను చూపిస్తున్నాను, మీకు దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తున్నాను. బ్యాంగిల్ చూడండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. థ్రెడ్ చుట్టడం అనేది మనకి చాలా నీట్గా ఉండాలన్నమాట. థ్రెడ్ చుట్టడం అంటే కూడా ఏదో చుట్టామా అయిపోయిందా అన్నట్లు కాదండి. థ్రెడ్ కూడా మనం చాలా నీట్గా చుట్టుకోవాలన్నమాట. ఇది మీకు థ్రెడ్ కనిపిస్తుంది కదా, ఇలా అయితే మనకి ఈ పింక్ అయితే తొందరగా గాజులు దొరకవండి మనకి, మట్టి గాజులు. కాబట్టి మనము ఏ కలరు గాజులైనా తీసుకొని ఈ కలరు పింక్ అయితే మనం మ్యాచింగ్ థ్రెడ్ తోటి చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇలా చేశాను అనమాట. వీటిల్లోకి ఇంకా కొంచెము లావు బ్యాంగిల్స్ కూడా తయారు చేశాను. అది కూడా నేను మనకి ఒక వీడియోలో చూపిస్తానండి. ఇది కూడా నేను వీడియో చేశాను, ఈ వీడియో కూడా వస్తుందన్నమాట. అలా నాకు వచ్చిన డిజైన్స్ అన్నీ కూడా చూపిస్తానండి. నాకు అంతకుముందు చేసుకున్న గాజులు కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా చూపిస్తాను. ఇవి గోల్డ్ కలర్ ఏంటంటే మనం దేని మీదకైనా మ్యాచింగ్స్ వేసుకుంటే బాగుంటాయి కదా అని ఒక ఆలోచనతో అయితే నేను ఇవి తయారు చేశాను అనమాట. మనము ఏ మాదిరిగానైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. చూడండి, ఇలా 2 హ్యాండ్స్కి వేసుకోవచ్చు అనమాట. ఇవి లుక్ ఎలా ఉందండి, నచ్చిందా మీకు? నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎంత బాగా కుదిరాయంటే అసలు చాలా బాగా వచ్చాయన్నమాట. మీకు వీడియోలో నేను మొత్తం చూపిస్తున్నానండి, చాలా బాగుంది. చూడండి, ఒక్కసారి అయితే మళ్ళీ చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, 2 హ్యాండ్స్కి అనమాట. మన చేతులతోటి మనం చేసుకుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుందండి. నా వీడియో చూసి మీరు కూడా రాని వాళ్ళు ట్రై చేయండి. ట్రై చేస్తే రాందంటూ ఏది ఉండదండి. కాకపోతే చేసే పనిలో మనం కొంచెం శ్రద్ధ ఉంచాలి. మనము ఇది చేయగలుగుతామనే నమ్మకం కూడా ఉండాలి మనలో. ఉంటే మాత్రం అది తప్పకుండా చేయటం అయితే చాలా ఈజీ ఉంటుందన్నమాట. ఏది కష్టం కాదండి. ఇలాంటివి మనము ఇంకా రకరకాలుగా ఫ్లవర్స్ కానీ ఇంకా రకరకాలుగా మనము ముగ్గులలోనైతే ఎలా మనం మ్యాజిక్స్ అయితే ఎలా చేస్తున్నామో, అంటే ముగ్గులు ఎలా రకరకాలుగా వేస్తున్నామో అలాగే బ్యాంగిల్స్లో కూడా మనము రకరకాలుగా చేసుకోవచ్చండి. నాకైతే ఈ వీడియో మీ అందరికీ మన సబ్స్క్రైబర్స్కి అయితే బాగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్స్ పెట్టండి, నేను చదువుతాను. మీకు ప్రతి ఒక్కటి కూడా నేను రిప్లై ఇస్తాను మీకు.